బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. 5 మంది బుద్ధి లేని వారు తమ దివిటీలను పట్టుకొని తమతో పాటు నూనె తీసుకొని పోలేదు. బుద్ధిగల వారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని వెళ్ళారు. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించిరి. ఇదిగో పెండ్లి కుమారుడు అతని ఎదుర్కొన రండి, హేరా హేరా త్వరగా లేయి, ఆయన వస్తున్నాడు లెండి, వస్తున్నాడు లెండి లెండి, హేరా హేరా త్వరగా లేయండి, ఆయన వస్తున్నాడు, త్వరగా లెండి లెండి, ఆయన వస్తున్నాడు. కన్యకలు లేచి తమ దివిటీలను ఆరిపోకుండా చక్కపరిచిరి. బుద్ధి లేని కన్యకలు, మా దివిటీలు ఆరిపోతున్నాయి, దయచేసి మీ నూనెలో కొంచెము మాకు ఇవ్వండి అని బుద్ధిగల వారిని అడిగారు. అందుకు ఆ బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొని రండి అని చెప్పారు. వారు కొనబోతుండగా పెండ్లి కుమారుడు వచ్చేశాడు. అప్పుడు సిద్ధపడిన వారు ఆయనతో పాటు లోపలికి వెళ్ళిపోయారు. బుద్ధి లేని కన్యకలు, మనము అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కుందాము రండి. వారు వచ్చినంతలో తలుపు వేయబడెను. తక్కిన వారు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయుడని, మాకు తలుపు తీయండి, మాకు తలుపు తీయండి. నేను ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. బుద్ధి లేని కన్యకలు తమ దివిటీలను చక్కపరుచుకొని వారితో పాటు సిద్ధెలలో నూనె తీసుకొని పోవడం వల్లనే వారు పరలోక రాజ్యం కోల్పోయారు. బుద్ధి కలిగిన కన్యకలు తమ సిద్ధెలలో నూనె సిద్ధపరుచుకొని ముందు ఆలోచనతో వెళ్ళడం వల్ల పరలోక రాజ్యంలో యేసుతో పాటు ఆ యొక్క ప్రేమ విందులో పాల్గొని పరలోక రాజ్యంలో స్థానం పొందుకున్నారు. బుద్ధి లేని కన్యకల వలె మనము ఉండకుండా బుద్ధి కలిగినటువంటి కన్యకల వలె కలిగి జీవించి ముందు జాగ్రత్తతో ముందు సిద్ధపాటు కలిగి ప్రతి ఒక్క స్త్రీ అయితేనేం కన్యక అయితే ముందు చూపు కలిగి ఉండాలని కోరుకుంటున్నాం.